హలో, నేను విసిఎస్ రావు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సైంటిఫిక్గా చూస్తారు, ఏదైనా శాస్త్రీయంగానే ఒక కొలమానాన్ని తయారు చేస్తారు. ఒక వ్యక్తి యొక్క పర్ఫార్మెన్స్, ఒక లీడర్ యొక్క పర్ఫార్మెన్స్, లేదా ఒక మంత్రి యొక్క పర్ఫార్మెన్స్, ఏదైనా సరే ఆయన ఒక సైంటిఫిక్గా కొన్ని ప్రమాణాలను పెట్టుకొని దాన్ని బేస్ చేసుకొని ర్యాంకులు ఇస్తూ ఉంటారు. మహానాడులో స్పీచ్ ఇచ్చినటువంటి నాయకుల యొక్క పర్ఫార్మెన్స్ని తేల్చేశారు, వాళ్ళకి ర్యాంకులు కూడా ఇచ్చేశారు. దానికి వాట్సాప్ సంబంధించినటువంటి మెసేజ్ల ద్వారా, అలాగే ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా సేకరించినటువంటి సమాచారాన్ని బేరీజు వేసుకొని వాళ్ళకి ర్యాంకులు ఇవ్వడం జరిగింది. ఆ ర్యాంకులు కనుక మనం గమనిస్తే కొన్ని పేర్లు మాత్రం నేను ఇస్తాను. టాప్లో ఉండేటువంటి పేర్లు, మిగతా వాళ్ళకి వరుసగా ర్యాంకులు ఇచ్చున్నారు. బట్ ప్రసంగించినటువంటి వాళ్ళు టాప్లో ఉండేటువంటి కొంతమంది పేర్లు నేను ఇస్తే ఆ పర్సంటేజ్ కూడా ఎంత ఇచ్చారని చెప్పి నేను మెన్షన్ చేస్తాను. కొల్లు రవీంద్ర ప్రజెంట్ మంత్రిగా ఉన్నారు. ఈయన కొల్లు రవీంద్ర, ఈయనకి వచ్చినటువంటి పర్సంటేజ్ ఎంత అంటే 93.1%. ఈయన ప్రసంగాన్ని విన్నటువంటి వాళ్ళు అభిప్రాయపడ్డారని చెప్పి తేల్చారు. ఇక రవి నాయుడు ఈయన యంగ్ లీడర్, కీలకంగా ఉంటారు. ఈయన నామినేటెడ్ పోస్టులో ఉన్న ప్రజలు. ఈయనకి 86% మార్కులు ఇచ్చారు. ఆయన ప్రసంగాన్ని విన్నటువంటి వాళ్ళు ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా అభిప్రాయాన్ని తీసుకున్నారు, అలాగే వాట్సాప్ ద్వారా కూడా అభిప్రాయాన్ని సేకరించిన తర్వాత ఇచ్చినటువంటి ర్యాంకులు చంద్రబాబు నాయుడు గారు. అలాగే మద్దిపాటి వెంకటరాజు ఈయనకి వెంకటరాజుకి ఎంత ఇచ్చారు? మద్దిపాటి వెంకటరాజుకి 86, ఈయనకి కూడా 86% ఇచ్చారు. ఇక వేణుగోపాల్, వీళ్ళందరూ కూడా మహానాడు వేదిక మీద ప్రసంగించినటువంటి వాళ్ళు. కొత్తగా అవకాశం కొంతమందికి ఇచ్చారు. ఆల్రెడీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంతకు ముందు మాట్లాడారు, ఆయనకి అలవాటు ఉంది. సో కావాలి గ్రీష్మ, ఈమె ఒంగోలు మహానాడులో తొడగొట్టారు. ప్రస్తుతం అయితే కడప మహానాడులో తొడగొట్టలేదు, కానీ బట్ ఆమె ప్రసంగం 85% మంది బాగుందన్నారు. వాట్సాప్ ద్వారా సేకరించినటువంటి సమాచారం ప్రకారం ఇచ్చినటువంటి ర్యాంకులు ఇవి. ఇక దుర్గా ప్రసాద్ ఇతనికి 84% ఇచ్చారు. దుర్గా ప్రసాద్కి. శశి 84%. శశి వెంకట నరసింహ ఇతనికి వెంకట నరసింహకి 24%, చాలా తక్కువ ఇచ్చారు. ఇతని ప్రసంగం బాగలేదని చెప్పి ఇచ్చారు ఎక్కువ. రాధాకృష్ణ ఇతనికి 83 ఇచ్చారు, 83% రాధాకృష్ణకి. అలాగే శివకుమార్ 83% ఇచ్చారు శివకుమార్కి. అలాగే అప్పలనాయుడుకి వచ్చేసి 81% ఇచ్చారు, 81. టీజీ భరత్ ప్రజెంట్ మినిస్టర్ టీజీ భరత్కి 76.9%. ఇది వాట్సాప్ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం. ఖాదర్ భాష ఇతనికి 72% ఇచ్చారు. ఖాదర్ భాషకి 72% ఇచ్చారు. ఇది వాట్సాప్ ద్వారా సేకరించినటువంటి సమాచారం ప్రకారం ఇది. ఇక ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం ఎంత వచ్చింది, ఎవరికి ఎంత వచ్చింది? ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా అయితే కొల్లు రవీంద్ర ఈయనకి 70% వచ్చింది ఐవీఆర్ఎస్. ఇక వెంకటరాజుకి వచ్చేసి 68% వచ్చింది. రవి నాయుడు ఈయనకి ఎంత వచ్చింది? ఐవీఆర్ఎస్తో 69 వచ్చింది, 69% వచ్చింది రవి నాయుడికి. ఏది ఐవీఆర్ఎస్? ఈశ్వర్ రెడ్డి ఇతనికి ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా 65% వచ్చింది,
దుర్గా ప్రసాద్ ఆల్రెడీ దుర్గా ప్రసాద్ 84% వచ్చింది వాట్సాప్ ద్వారా. ఈయనకి ఎంత వచ్చింది? 65% వచ్చింది ఐబీఆర్ఎస్ ద్వారా 65% వచ్చింది. సో ఇలా ఒక్కొక్కరికి కొంతమందికి ర్యాండమ్గా తీసుకున్నారు. ర్యాండమ్గా తీసుకొని టాప్లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు మాత్రం అనౌన్స్ చేశారు. ఈయన లిస్ట్లో ఉన్నారు. సరే, ఇది ఎందుకు ఇచ్చారో మొత్తం అబౌవ్ 70 ఉన్నారు అందరూ. ఇవన్నీ కూడా ఎలా క్యాలిక్యులేట్ చేశారు? ఇవన్నీ కూడా అనంటే ఒకటి వాట్సాప్ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం ఇచ్చినటువంటి ర్యాంకులు ఇవేమో ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఇచ్చినటువంటి ర్యాంకులు. సో కాబట్టి మహానాడులో మాట్లాడటానికి అవకాశం రావడమే చాలా గొప్ప. ఆ వేదికని ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు భవిష్యత్తులో లీడర్లుగా ఎదగవచ్చు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ శిక్షణ తరగతులను ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటుంది. టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని, సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళని, స్పష్టంగా మాట్లాడగలిగినటువంటి వాళ్ళని, ఎదుటి వాళ్ళని ఆలోచింపజేసేలాగా మెసేజ్ ఇచ్చేటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేస్తూ ఉంటుంది. వాళ్ళని మరింత తర్ఫీ చేసి స్పోక్స్ పర్సన్స్గా, పార్టీకి సంబంధించిన స్పీకర్స్గా తయారు చేస్తుంది. సో ఆ క్రమంలో మహానాడు వేదిక మీద ఈసారి అనేక మంది యంగ్స్టర్స్కి అవకాశం ఇచ్చారు ప్రసంగించడానికి. వాళ్ళ స్పీచ్లను పరిశీలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ స్పీచ్ని ఎంతమంది రిసీవ్ చేసుకోగలిగారు, ప్రజలు ఎంతమందిని ఆకట్టుకోగలిగారు అనే దాని మీద వాట్సాప్ మెసేజ్లు అలాగే ఐవీఆర్ఎస్ మెసేజ్ల ద్వారా సమాచారాన్ని సేకరించి ఆయన కొన్ని ర్యాంకులు ఇవ్వడం జరిగింది. ఆ ర్యాంకులకు సంబంధించినటువంటి రిపోర్టే ఇది. దాంట్లో ఐవీఆర్ఎస్ కానీ లేదా వాట్సాప్ ద్వారా కానీ కొల్లు రవీంద్ర ప్రస్తుతం మినిస్టర్గా ఉన్నారు, ఆయన టాప్లో నిలిచారు. ఆ తర్వాత మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారు. సో దీన్ని బట్టి మహానాడు అనేది కేవలం అదేదో పార్టీ ప్లేనరీ, పార్టీ కార్యక్రమం అనే దానికి కాకుండా యంగ్స్టర్స్, అప్కమింగ్ లీడర్స్ ఎవరైతే పొలిటీషియన్గా మారాలనుకుంటున్నారో, లేదంటే పాలిటిక్స్ చేయాలనుకుంటున్నారో, లేదంటే ప్రజాసేవ కోసం ఉండాలి సమాజంలో అనుకుంటున్నారో వాళ్ళకి ఒక మంచి వేదిక ఇది. వాళ్ళ టాలెంట్ని గుర్తిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎంత సైంటిఫిక్గా వాళ్ళ సామర్థ్యాన్ని ఐడెంటిఫై చేశారో ఈ ర్యాంకులను బట్టి అర్థమవుతుంది. సో మహానాడు అనేది కేవలం ఒక పార్టీ కార్యక్రమం కాదు, యూత్ని రాబోయేటువంటి రోజుల్లో ప్రజాసేవకులుగా తయారు చేయడానికి, ఒక మంచి స్పీకర్స్గా తయారు చేయడానికి, ఒక మంచి నాయకుడిగా తయారు చేయడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది అని చెప్పడానికి ఈ సర్వే సంబంధించినటువంటి ర్యాంకులు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. సో రాబోయేటువంటి రోజుల్లో నాయకులుగా ఎదగాలనుకుంటే మహానాడు వేదిక మీద మాట్లాడే అవకాశం రావడమే పెద్ద గొప్ప. దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే కానీ ఖచ్చితంగా టార్గెట్ని రీచ్ కావచ్చు. మరి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి లేదా చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి ఈ ర్యాంకుల మీద మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.